ట్వీట్ మీద రియాక్షన్ ఏంటి? ఇప్పుడు రాజాసింగ్ వ్యవహారంలో రెండు అంశాలండి. ఒకటి, ఆయనని పార్టీ ఆఫీస్ కి కొంత దూరంగా ఉంచారన్న భావన ఆయనలో ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ కార్యాలయం అనేది గోషామాల్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. సో ప్రోటోకాల్ ప్రకారం తీసుకున్న ఆయన స్థానిక శాసనసభ్యుడు ఆయనని పార్టీ కార్యాలయానికి కొంత దూరంగా ఉంచారన్న భావన. బీజేపీ లీడర్ కు రూమ్ కూడా లేదు అక్కడ. బీజేపీ లీడర్ సంగతి పక్కన పెట్టాం, ఆయన స్థానిక శాసనసభ్యుడు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్న చోట ఆయన స్థానిక శాసనసభ్యుడు. అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు నన్ను పిలవలేదన్న భావన ఆయన చాలా సందర్భాల్లో ప్రైవేట్ గా వ్యక్తపరిచాడు. జర్నలిస్టులుగా మాట్లాడినప్పుడు కూడా ఆయన వ్యక్తపరిచాడు. అది పార్టీ నన్ను దగ్గరికి తీసుకోలేదు అన్న భావన ఆయనలో ఉంది. ఆయన దానికి కారణం ప్రధానంగా ఆయన నలుగురు అంటున్నారు. సరే, మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ రెండవ అంశం సంగప్ప గారు చెప్పిన దాంట్లో పార్టీ లైన్ ని దాటి ఆయన వెళ్ళాడు అన్నది ఏదైతే అంశం ఉందో ఆ అంశం మీద ఒక చిన్న విషయం. ఇప్పుడు పార్టీ లైన్, ఎందుకంటే మీరు ఇందాక నుపుర్ శర్మ సంఘటనతో ఇది కలిపారు. ఇప్పుడు హిందుత్వం అవసరమైతే మనకి కావాలి, వద్దంటే అవసరం లేదు, అది పార్టీ లైన్ కాదు అనడం మాత్రం అది ఎందుకో సబబుగా లేదు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు, ఎందుకంటే గత ఎన్నికలప్పుడు కూడా మేము ఈ మాటని పదే పదే విన్నాం. మిగతా అసెంబ్లీ ఎక్కువ హిందుత్వం గురించి మాట్లాడితే మాకు మిగతా అసెంబ్లీ స్థానాలు, మిగతా పార్లమెంట్ స్థానాల మీద దాని ప్రభావం పడుతుంది, అట్లా మాట్లాడకూడదు. అంటే హిందుత్వం అవసరమైతేనే మాట్లాడాలి, లేదంటే హిందుత్వం అసలు అవసరం లేదు అన్న భావన ఒకటి ఏదైతే ఉందో. ఎందుకంటే నుపుర్ శర్మ ఆ రోజు ఆమె తప్పు చేయలేదు, అవతల వ్యక్తి మాట్లాడిన దానికి ఆమె సమాధానం ఇచ్చింది. అంతకన్నా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మనం చరిత్ర తీసుకుంటే 30 ఏళ్లుగా నేను భారతీయ జనతా పార్టీ చూస్తున్న దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఎంతో మంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఏదో హంతకులు అయిపోయినట్లు, దోషులు అయిపోయినట్లు వాళ్ళని పక్కన పెట్టడం, లేదా వాళ్ళని అసలు పూర్తిగా వీళ్ళు అవసరం లేదన్న స్థాయిలో మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీకి సబబు కాదు. అవసరమైతే హిందుత్వం కావాలి, లేదంటే వద్దు. అది 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 భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంత ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది మంచిది కాదు. రాజాసింగ్ ను దూరంగా ఉన్నాడు, రాజాసింగ్ లో అసంతృప్తి ఉంది అనేది ఒక అంశం అయితే, ఆ అసంతృప్తి పెరిగి చివరికి ఆయన ఈ రోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చుకునే పరిస్థితి ఆయన కూడా తెచ్చుకున్నాడు. అటు పార్టీ అతన్ని కార్నర్ కి నెట్టింది, అతను ఆ కార్నర్ లోకి వెళ్ళిపోయి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ పార్టీ లైన్ దాటడం దేని మీద దాటుకున్నాడు ఆయన అన్న అంశం. పార్టీ ఈ రోజు హిందుత్వం మీద దాటిన దానిలో ఆయన జనరల్ గా చేసే చాలా స్టేట్మెంట్ చేశారు, దానిలో తప్పులేదు. ఇప్పుడు కొంచెం పార్టీ లైన్ దాటినట్టు నాకు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన దాటాడు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మనం పాత బస్తీ వ్యవహారానికి సంబంధించి, హైదరాబాద్ సిటీకి సంబంధించి చూసినప్పుడు ఆయన కనీసం కొన్ని పాత బస్తీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన క్యాంపెయిన్ కూడా రాలేదు. పార్టీ నాయకులు ఆయన్ని వెలిసి, ఇప్పుడు ఎవరైతే పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన వెళ్లి కలిసి మీరు క్యాంపెయిన్ చేయండి అంటే క్యాంపెయిన్ కూడా చేయలేదు. గత 6-7 నెలలుగా, గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి అతను పార్టీని నన్ను పట్టించుకోవట్లేదన్న అసంతృప్తితో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. అది ఈ రోజు ఓపెన్ గా వచ్చింది తప్ప ఇది ఈ రోజు ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది ఏం కాదు. కానీ ఇప్పుడు ఆయన బయట మీద ఏంటి నలుగురు కలిసి నడుపుతున్నారు రాష్ట్రంలో. ఈ రాజకీయపు ఆరోపణలు, ఆయన మళ్ళా మధ్య మార్గం ఒకటి, నా రిజిగ్నేషన్ నేను అధిష్టానం ఆమోదిస్తుందా లేదా, దాన్ని బట్టి నా పరిస్థితి, ఇవన్నీ కూడా రాజకీయ మాటలు. ఇప్పుడు నువ్వు నిజమైన కార్యకర్తవు అయితే సంగప్ప గారు చెప్పినట్లు విషయాల్ని నువ్వు స్పష్టంగా చెప్పాల్సిన ఫోరంలో చెప్పాలి. ఏ రోజు సంగప్ప గారు చెప్పినట్లు ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు ఎవరు ఆయన వస్తే పార్టీ కార్యాలయానికి వస్తే అడ్డుకునే వాళ్ళు లేరు. అక్కడ ఉన్న సంఘటనా మంత్రి కావచ్చు, లేదా ఇతరత్రా ఉన్న వాళ్ళని ఆయన మాట్లాడడానికి అడ్డుకున్న వాళ్ళు లేరు. ఆయనకి ఢిల్లీ, మీరు చెప్పినట్లు ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఢిల్లీ వాళ్లే సీట్ ఇచ్చారు. అందువల్ల ఆయన చేసిన ఈ ఆరోపణ ఏదైతే ఉందో అది కొంత ఆయన కూడా సమీక్షించుకోవాలి, పార్టీ కూడా సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం అధ్యక్ష ఎన్నిక వ్యవహారం సందర్భంగా 2 అంశాలు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చర్చకొచ్చాయి. అది మంచిది కాదు. ఒకటి, పార్టీ వ్యక్తులు, బయట వ్యక్తులు. ఇప్పుడు సంగప్ప గారు కూడా బయట వ్యక్తే ఆ రకంగా తీసుకుంటే.
సో పార్టీ వ్యక్తులు బయట వ్యక్తులు కాదు, పార్టీ ఎదుగుతున్నప్పుడు అందరూ సంగప్ప గారు పార్టీలో బయట వ్యక్తి కాదు, ఎందుకంటే ఆయన వేరే పార్టీలు ఏ పార్టీలో జాయిన్ అయ్యాలి, జర్నలిస్ట్ గా డైరెక్ట్ గా బీజేపీలో జాయిన్ అయ్యారు, బయట వ్యక్తి కాదు, అదే వేరే అంటే పార్టీ నుంచి రాలే. ఇక్కడ పార్టీ లేదు, ఇప్పుడు పార్టీ రైట్ వ్యక్తులు వింగ్ జర్నలిస్టే, నేషనలిస్ట్ జర్నలిస్టే, భరత్ గారు, అంటే వేరే పార్టీ వ్యక్తులు నుంచి రాలే, అంటే- వేరే పార్టీ నుంచి డైరెక్ట్ గా జర్నలిజం వృత్తి నుంచి డైరెక్ట్ గా వచ్చారు, అందుకని అంటే నేను ఏబీవీపీ నుంచి అక్కడి నుంచి ఎదిగి బీజేపీఎంకి వచ్చి మేము సుదీర్ఘ కాలం పనిచేశాం కాబట్టి మేము పార్టీ వ్యక్తులం అన్న వాదన ఏదైతే ఉందో, అట్లయితే ఎంతో మంది ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల కార్యకర్తలు 35 ఏళ్లుగా అసలు పార్టీ మాది అనుకుంటూ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదు. ఓకే. ఇప్పుడు పార్టీ ఎదుగుతున్న సందర్భంలో అందరినీ కలుపుకొని వెళ్ళగలిగేటట్లే ఉండాలి కానీ ఈ రోజు ఒక రకంగా ఒక భావన ఒకటి ఏదైతే గట్టిగా బయటకు వచ్చిందో, వీళ్ళు బయట వాళ్ళు వీళ్ళు లోపల వాళ్ళు అన్నది, అది పార్టీ ఎదుగుదలకి మంచిది కాదు. ఇప్పుడు కొత్త వాళ్ళని మీరు ఆకర్షించుకోవాలి, కొత్త వాళ్ళని కలుపుకోవాలి, కొత్త వాళ్ళని చేర్చుకొని ముందుకెళ్ళాలి తప్ప కొత్త వాళ్ళు వస్తే మేము పక్కన పెట్టేస్తాం అనే భావన కల్పిస్తే, మీరు కొత్త వాళ్ళు మీకు సిద్ధాంతాన్ని నేర్పించి మనం కలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. యా గిరిధర్ గారు ఏమంటారు, రాజా సింగ్ బయట మీద మీ రియాక్షన్? రాజా సింగ్ గారు ఆఫ్ కోర్స్ ఆయన చాలా స్పష్టంగా చాలా కాలంగా ఆయనను ఇగ్నోర్ చేస్తున్నట్టు ఆయనకు ఫీలింగ్ ఆయన వ్యక్తపరిచారు. కానీ సంగప్ప గారు చెప్పినట్టు తప్పకుండా బీజేపీలో కేడర్ బేస్డ్ పార్టీ అది, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పవలసింది. అది ఎందుకు చెప్పలేదు ఆయన? రెండు విషయము, ఈ నలుగురే గనక ఈ మొత్తం ఇక్కడ చక్రం తిప్పుతూ ఇలాగే నడిపిస్తుందంటే గనక సెంట్రల్ లీడర్షిప్ ఊరుకుంటుందా? వెంకయ్య నాయుడు లాంటి పెద్ద దిగ్గజ నేతనే ఆయన పక్కన పెట్టేశారు వాళ్ళు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో మనం చూస్తే గనక ఆల్మోస్ట్ మొత్తం లీడర్షిప్ ని పక్కన పెట్టారు. మీకు కల్రాజ్ మిశ్రా, వినయ్ కటియార్, మనకు రాజ్నాథ్ సింగ్, ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి పాత లీడర్షిప్ అందరినీ పక్కన పెట్టారు. పెద్ద పెద్ద దిగ్గజ నేతలందరినీ పక్కన పెట్టారు. ఎవరో ఊరు పేరు తెలియనటువంటి వ్యక్తులు, ఇన్ఫాక్ట్ అప్పుడు గెలిచినప్పుడైతే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కూడా తెలియదు. 10 రోజుల తర్వాత యోగి ఆదిత్యనాథ్ పేరు అనౌన్స్ చేశారు. కాబట్టి సెంటర్ వీళ్ళు చేసేటువంటి పాలిటిక్స్ ని అలాగే చూస్తూ ఊరుకుంటుంది, అపేక్షిస్తుంది అనుకోవడం రాజాసింగ్ గారి అభియోగం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, ఏ దీని దృష్టిలో వ్యవహరించాలని వాళ్ళు బాగా తెలుసు. రెండవ, ఇందాక సారథి గారు చెప్పిన విషయంలో మనకు లాస్ట్ 4 నెలల్లో ఎవరైనా చేంజ్ చేస్తే కానీ దానివల్ల మనకు పొలిటికల్ గా లబ్ధి చెందలేము, అది దానివల్ల లాభం ఉండదు అని చెప్పారు. హర్యానాలో లాస్ట్ మినిట్ లో ఎందుకు చేంజ్ చేస్తుంది మన భారతీయ జనతా పార్టీ? హర్యానాలో ఆల్మోస్ట్ బీజేపీ అన్నది గెలవదు, కాంగ్రెస్ గెలుస్తోంది. ఎవరికి పోర్ట్ఫోలియో ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. హర్యానాలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏం చేశారు, పార్టీ అధ్యక్షుడిని చేయలేదు. మీరు మాట్లాడిన నేను అసలు ఇంటరప్ట్ చేయలేదు, నేను చెప్పాను మీరు చెప్తారు. సో కాబట్టి హర్యానాలో కటియార్ ని లాస్ట్ మినిట్ ఎందుకు తీశారు? ఆయన నేతృత్వం వహించినటువంటి వ్యక్తిని ఆయన ఎందుకు తీశారు? అలాగే మనకు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ లో మనకు వసుంధర రాజే, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగి వాళ్ళిద్దరికి చీఫ్ మినిస్టర్షిప్ పట్టా కట్టలేదు. కాబట్టి బీజేపీని మీరు లాస్ట్ 4 నెలల్లో ఎవరికో ఇస్తే కనుక వాళ్ళు ఏదో కంప్లీట్ క్లీన్ స్లేట్ నుంచి వాళ్ళు ఎన్నికలు గెలవాలి అన్న పరిస్థితి లేదు వాళ్ళకి. ఓడిపోతున్న ఎలక్షన్ కూడా హర్యానాలో గెలిచింది బీజేపీ. కాబట్టి వాళ్ళ యొక్క లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఎటువంటి వ్యూహం వాళ్లకు పనిచేస్తుందని అనుకుంటారో దాన్ని పడతారు. రేపటి రోజు రామచంద్రరావు గారిని ఎన్నికల దాకా ఉంచాలి అని అనుకుంటే ఉంచుతారు, లేదు ఇంకెవరైనా రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేస్తారు. దీనికి ఏదో ఒక క్విక్ ఫిక్స్ సొల్యూషన్ ఉంటుంది. ఎవరు నేతృత్వం లేకుండా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా చాలా స్టేట్స్ గెలిచారు వాళ్ళు. అలాగే కొన్ని స్టేట్స్ లో చీఫ్ మినిస్టర్షిప్ అనౌన్స్ చేసి కూడా ఓడిపోయారు. ఢిల్లీలో కిరణ్ బేదీని అనౌన్స్ చేశారు, ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన తప్పులని తొందరగా సరిదిద్దుకునేటువంటి ఒక క్షమత వాళ్ళలో ఉంది. కాబట్టి ఇన్ని ఎన్నికలు గెలుస్తున్నారు. ఓడిపోయిన ఎన్నికల్లో ఎందుకు గెలుస్తున్నారంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ అటువంటిది ఏదైనా తప్పిదం జరిగితే తప్పకుండా వాళ్ళు మళ్ళీ దాన్ని స్పందించి దాని గురించి ఏదో స్టెప్స్ తీసుకుని తీరుతారు. అది అలాంటిది కానే కాదు. కాబట్టి కార్యకర్తలు అన్నది మనకు అందరూ ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు. హేమంత్ బిశ్వ శర్మ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు. అలా చాలా మంది ఇక్కడ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. మనకు అరవింద్ ఎక్కడి నుంచి వచ్చారు. కాబట్టి అందరూ ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు, సంఘం నుంచి వచ్చిన అరవింద్ కూడా ఏ పార్టీ లేదు డైరెక్ట్ గా. అరవింద్ కూడా పొలిటికల్ గా ఏ పార్టీ లేదు డైరెక్ట్. వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ గారు, ఆయన కాంగ్రెస్ మెంబర్షిప్ లేదు కదా, డైరెక్ట్ బీజేపీ. కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాబట్టి
భారతీయ జనతా పార్టీలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే పీఠం ఉంటుంది అన్నది నెరేటివ్ కూడా చాలా తప్పది. అది మోడీ అమిత్ షా వచ్చిన వాళ్ళే తర్వాత చేంజ్ పార్టీ చేశారు. మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత చేంజ్ చేశారు. బట్ ఇక్కడ తెలంగాణలో అది జరగట్లేదు కాదు. వాజ్పేయి గారి సమయంలో మీరు వాజ్పేయి అద్వానీ గారి సమయంలో కూడా పార్టీ ఎలా ఎదిగింది? అది అందరూ ఆర్ఎస్ఎస్ క్యాడర్ నుంచి వచ్చారా? బయట నుంచి ఎవరు రాలేదా? సో అది చాలా తప్పది. ఇది ఇంకా లార్జ్ స్కేల్ లో జరుగుతుంది కదా. చాలా మంది వచ్చారు. ఇప్పుడు కాదు గిరిధర్ గారు, త్రిపురలో, వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీ కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం అవుట్ రైట్ గా రావడం వల్ల బీజేపీ గెలిచింది కదా. సువేందు అధికారి ఎవరు? నవ్వు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఆయన ఎవరు? త్రిపుర ఎవరు? త్రిపుర నుంచి వచ్చిందంతా కూడా అదే కదా, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చి అక్కడ నేర్చుకోవడం వల్లే కదా. కరెక్ట్. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా రావచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వచ్చినంత మాత్రాన వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళు సంఘం నుంచో ఆర్ఎస్ఎస్ నుంచి మన ఏబీపీ నుంచి వచ్చిన వాడు కాదు కాబట్టి వీళ్ళకి గౌరవం ఉండదు అన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఉంది ఎస్పెషల్లీ మన స్టేట్ పార్టీలో అని మెజారిటీ లీడర్స్ మీకు ఒక విషయం తెలియాలి. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ సంఘానికి చెందినటువంటి వ్యక్తి కాదు, హిందూ యువవాహిని. బట్ సి హిందూ యువవాహిని ఆయన ఆర్గనైజేషన్, బట్ ఈజ్ హిందుత్వ లీడర్, నాట్ లెఫ్ట్ లీడర్ కదా. సంఘం కాకపోవచ్చు కానీ వింగ్ ఒకటే కదా. ఆయన గోరఖ్నాథ్ మట్టులో ఉన్నటువంటి కేడర్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ ఎటువంటి సంబంధం లేదు. అదే ఐడియాలజీ ఒకటే కదా అంటారా? ఐడియాలజీ ఒకటే కదా. ఐడియాలజీ మరి శివసేనది కూడా ఒకటే ఐడియాలజీ. అవును. ఆయన ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ వెళ్ళి కలిసాడు ఆయన. ఇప్పుడు ఆయన ఐడియాలజీ చేంజ్ అయింది. బాల్ ఠాక్రే ఉన్నంతకాలం బాగుంది కదా బీజేపీ. ఇప్పుడు ఆయన ఐడియాలజీ చేంజ్ అయింది కానీ కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, లేదనేం లేదు. బాల్ ఠాక్రే బీజేపీ నేతృత్వాన్ని వ్యతిరేకించిన రోజు కూడా ఉన్నాయి. హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు బాల్ ఠాక్రే. బాల్ ఠాక్రే హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుండొచ్చు కదా. కరెక్ట్. అలాగే హిందుత్వంలో ఎన్నో చాలా షేడ్స్ ఉన్నాయి. మొత్తం హిందుత్వం అంతా ఒక ఆర్ఎస్ఎస్ దే మోనోపోలీ అని ఎవరు చెప్పడానికి లేదు కదా. దీంట్లో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించేటువంటి హిందుత్వ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి. లేవని మనం ఎలా అంటున్నాం మనం. కాబట్టి మనం ఆ దృష్టిలో చూడకూడదు. ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ క్లారిఫికేషన్ చేశారు. అప్పుడు బీజేపీ టికెట్ అడుగుతూ ఇవ్వలేదు మంగళహాట్, నాకు టీడీపీ ఇచ్చింది, గెలిచాను, గెలిచిన తర్వాత నాకు ఇష్టమైన పార్టీ ఇదే కాబట్టి అది టికెట్ అడుగుతూ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు చాలా చిన్న వ్యక్తి కదా రాజాసింగ్, ఎవరు తెలియదు మంగళహాట్ కార్పొరేటర్ గెలిచేంత వరకు కూడా. అంటే ఆయన వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కోసం ఏ పార్టీ అయినా అప్పుడు షిఫ్ట్ అయిన దాన్ని మనం జస్టిఫై చేస్తాం. బట్ ఆయన ఐడియాలజీ చేంజ్ కాలే కదా, హిందుత్వ ఐడియాలజీతోనే కదా. అంటే ఏదో పార్టీ నాకు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్తామంటారు ఆయన. కెరీర్ స్టార్ట్ అయింది టీడీపీ మంగళహాట్ అన్నప్పుడు. అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదు, గెలిచి దీనిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గెలిచి మాత్రం వెళ్ళిపోతున్నారు కదా మీరు. గెలిచి దీనిలోకి వచ్చారు అంటారా? ఆయన మొదటి నుంచి అదే వాదం కదా. సీట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోతే అప్పుడు వేరే విషయం. పాయింట్ ఏంటంటే పాలిటిక్స్ లో ఐడియాలజీ అనేది ముందర చెప్పడానికి మాత్రమే ఉంటుంది, కానీ అల్టిమేట్ గా వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసమే చూసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. ఓకే, మనకు ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. రాజాసింగ్ గారు ఆయన రిజైన్ చేసిన తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇటువంటి కార్యక్రమం ప్రెస్ మీట్ లో ఆయన అంత ఓపెన్ గా చెప్పడం అన్నది మరి ఏ కార్యకర్త చేస్తే ఏ పార్టీ ఒప్పుకుంటుంది? మరి ఆయన చేసింది ఒకటి సార్. గిరిధర్ గారు, ఒకటి నేను ఎందుకు లాస్ట్ 2-3 days గా చర్చలు పెడుతున్నా అంటే, నిజంగా ఇప్పుడు జర్నలిస్ట్ గా డెఫినెట్ గా న్యూట్రల్ గా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, మిగతా పార్టీ కార్యకర్తలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎవరికి ఒక్కొక్కళ్ళ కాళ్ళు అడిగినా తప్పలేదండి.